బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే. బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే నిరుద్యోగ జేఏసీ అని జెండాలు కప్పుకొని ఇవాళ టీషర్ట్లు వేసి ఇవాళ అవతారం ఇస్తా ఉన్నారు. కాబట్టి అసలైన నిరుద్యోగులు కాంగ్రెస్ గెలవాలని కోరుకుంటూ, అసలైన నిరుద్యోగులు లైబ్రరీలలో చదువుకుంటున్నారు. వాళ్ళ కోసం ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తా ఉన్నారు, వాళ్ళ కోసం ప్రజాప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. ఇలాంటి దొంగలు బిఆర్ఎస్ పార్టీకి కేటీఆర్ ఏజెంట్లు ఇవాళ నకిలీ టీషర్ట్లు వేసుకొని నిరుద్యోగ జేఏసీ అనే నిరుద్యోగ ముసుగు వేసుకున్నటువంటి దొంగల్ని, కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలు తరిమిరే, మీరు నిరుద్యోగులు కాదురా, మీరు దొంగలరా, బిఆర్ఎస్ ఏజెంట్ల తరిమిరు. నిరుద్యోగులు కానే కారు, వాళ్ళు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులు కాదు. రాజకీయ నాయకుల దగ్గర బిఆర్ఎస్ పార్టీల దగ్గర పైసలు తీసుకునే దొంగలు వాళ్ళు. ఓ అమ్మా, అంటే ఈ పైసలు తీసుకొని రోజుకు 500,000 రూపాయలు మాట్లాడుకొని ఇవాళ నిరుద్యోగ జేఏసీ అనే టీషర్ట్ కప్పుకున్నటువంటి దొంగలు. ఆ దొంగల్ని అసలైన నిరుద్యోగులే రోజు ఇవాళ మా పరువు తీయొద్దు, మా ఆత్మగౌరవం దెబ్బతీయొద్దు, మా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టొద్దురా నాయన అని ఇలా నాలాంటి వాళ్ళకి ఫోన్లు చేసి అన్న గట్టిగా అరుచుకోవని చెప్తున్నాం. ఇవాళ వాళ్ళకి అశోక్ నగర్ పోతే, ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీ పోతే తన్ని తరుముతారు. ఇలాంటి డ్రామా మాస్టరు రామారావు, కేటీఆర్ ఇలాంటి దొంగ వేషాలు, మీన వేషాలు వేస్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలు, జూబ్లీహిల్స్ ప్రజలు నమ్మరు. మీరు గుర్తుపెట్టుకోండి, జూబ్లీహిల్స్ లో గెలిచేది కాంగ్రెస్ పార్టీనే. ఇవాళ అభివృద్ధి కోసం ఓట్లు వేస్తా ఉన్నారు, అక్కడ ప్రజాపాలన కోసం వేస్తా ఉన్నారు, మార్పు కోసం వేస్తా ఉన్నారు. 3 సార్లు అక్కడ ప్రజలు నరకం చూపించారు ఇదే ఉన్నటువంటి అభ్యర్థి భర్తతోనే. అనేక ఉన్నటువంటి కాలనీ వాసులకు, జూబ్లీహిల్స్ ప్రజలకు భద్రత లేకుండా రౌడీజంతో, గుండాయిజంతో ప్రజల్ని నయవంచన చేసింది. కాబట్టి ఇవాళ ఒక మార్పును కోరుకుంటారు, మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి రామారావు, కేటీఆర్ అయినా, కేకే సర్వే అయినా, ఆటో వాళ్ళైనా, ఇంకో వాళ్ళైనా, నిరుద్యోగ వాళ్ళైనా ఇవన్నీ నమ్మరు. ఇవన్నీ కేటీఆర్ కల్పిస్తున్నటువంటి డ్రామాలు. కేటీఆర్ దగ్గరనే ఉన్నటువంటి ఇవన్నీ సృష్టికర్త, కేటీఆర్ సృష్టికర్త. వీటికి రాసి పెట్టుకోండి. ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల క్షేత్రస్థాయిలో ప్రతి ఓటర్ని కలుస్తా ఉన్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 నెలల్లో సాధించిన విజయాలు ప్రజలకు వివరిస్తా ఉన్నాం. ప్రజలు కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. ఇవాళ జూబ్లీహిల్స్ అనేది కాంగ్రెస్ అడ్డ, మీరు గుర్తుపెట్టుకోండి. చరిత్ర పీజీఆర్ లాంటి యోధుని కన్నటువంటి బిడ్డ, జూబ్లీహిల్స్ పెద్ద నిర్మించినటువంటి యోధుడు పీజీఆర్. పీజీఆర్ అంటే పేదల దేవుడు. కాబట్టి పీజీఆర్ ప్రతి అణువు, ఆయన పోరాటాలు, ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఇంకా చెదిరిపోలేదు. ఆ జ్ఞాపకాలు, ఆ పోరాటాలు ప్రజలకి ఇంకా తట్టలేవు. కాంగ్రెస్ అంటే అక్కడ పీజీఆర్ గుర్తుకొస్తారు ప్రజలు. కాబట్టి అది కాంగ్రెస్ అడ్డ, అది పీజీఆర్ అడ్డ. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఒక మంచి అభ్యర్థిని పెట్టాడు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి పెట్టారు. కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టబోతా ఉన్నారు. 3 రంగుల జెండా ఎగరబోతా ఉంది. మీలాంటి నికార్సైనటువంటి జర్నలిస్టులు, మీలాంటి నికార్సైనటువంటి ఒక ప్రజాస్వామిక వాదులు కూడా అక్కడ కాంగ్రెస్, మీరు ఎట్లా కాంగ్రెస్ వైపు ఆలోచన చేస్తా ఉన్నారు మీ అందరికి తెలుసు అక్కడ. కాబట్టి ఇలాంటి ఎవరు నమ్మరు. మీరు కూడా ధర్మాన్ని, సత్యాన్ని చూపించండి. గత 10 ఏళ్ల పాటు అక్కడ ప్రజలు ఏ రకంగా ఉప ఎన్నికలు వస్తే 1000 కోట్ల డబ్బులతోని, మద్యంతోని ఇలా ఫోన్ ట్యాపింగ్లు పెట్టి గతంలో గెలిచారు. ఇప్పుడు మేము ప్రజాస్వామ్యయుతంగా నిజాయితీ గెలుస్తున్నాం. ప్రజలు మా వైపు ఉన్నారు. ధర్మం కాంగ్రెస్ వైపు ఉంది, మీరు గుర్తుపెట్టుకోండి. మేము ఎక్కడ కూడా బెదిరించట్లే. నిజాయితీగా మేము అధికారంలో ఉన్నా, ఇవాళ మా అభ్యర్థి పైన 3 కేసులు పెట్టినా కూడా మేము నిజాయితీగా మేము సమర్థిస్తున్నాం. ఎక్కడ కూడా మేము ఎవరి మీద ఇది కావట్లే. ప్రజాస్వామ్య బద్దంగా మా బిడ్డని గెలుచుకోబోతున్నాం. తెలంగాణ దశ దిశను రేపు మారబోతా ఉంది. కేటీఆర్ దుకాణం మారబోతా ఉంది. మీరు గుర్తు 500 రోజుల తర్వాత కాంగ్రెస్ 5 ఇంకా 1000 రోజులైనా కూడా బీఆర్ఎస్ పార్టీ రాదు, మీరు గుర్తుపెట్టుకోండి. తాత ఇంకో మాట ఏంటంటే, ఓ గోపయ్య నా గోపయ్య ఏ లోకమెల్తివయ్యా, నువ్వు ఏ చోట ఉన్నవయ్యా అని ఈ రకంగా గోపయ్య గోపయ్య గోపయ్య. ఇవాళ చెల్లె, అక్క, ఇక గోపయ్య నన్ను మీ చేతుల్లో పెట్టిపోయిండు అక్క, చెల్లె అని ఈ రకంగా ఇక ప్రచారంలో భాగంగా ఓట్లు అడుక్కుంటుందట. ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు, మీ దయా అని పబ్బది పడుతుందట తాత. ఇంకో మాట ఏంటంటే, ఈమెనేమో ఇట్ల పదం పాడుతుంది. ఆ బీఆర్ఎస్ కోళ్ళేమో నవీన్ యాదవ్ రౌడీ కుటుంబము, రౌడీ ఏమో వాళ్ళు పదం పాడుతుంది తాత. మరి జనాలు ఏమన్నా తిక్కపాకయ్యానా? నేను మీకు నిజంగా బీఆర్ఎస్ నాయకులు సిగ్గులొచ్చుంటే ఆ మహిళను, ఆ సోదరికి ఇవాళ ఆల్రెడీ కవితమ్మ బయటికి వెళ్ళిపోయాయి. మరి ఆ కవితమ్మ ప్లేసు
ఈ అక్కకి ఇవ్వచ్చు కదా, సునీతమ్మకి ఇవ్వచ్చు కదా. బా నేను అంటా ఉన్నాను, నిజంగా కేటీఆర్ కు ఆడపిల్లల మీద గౌరవం ఉంటే నా ఆడపిల్లని నేను ఎండల బుక్కిల తిప్పను, నేను ఇంట్లో కూర్చోబెట్టి గోపన్న చేసిన మరి గోపన్న ఆశయానికి పెట్టి ఇంకొని పెట్టొచ్చుగా. ఈ సానుభూతి రాజకీయాలు ఎందుకు? బా ఈ సానుభూతి రాజకీయాలు, ఈ డ్రామా మాస్టర్లు ఎందుకు? కూర్చోబెట్టి ఉన్నటువంటి ఇంకేదన్నా నీ పార్టీల పదవి ఇవ్వచ్చు కదా. కాబట్టి బీఆర్ఎస్ కేటీఆర్ ఎన్ని డ్రామాలు వేసినా, ఎన్ని విష ప్రచారాలు చేసినా, అభ్యర్థి పైన రకరకాల ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మరండి. అలా పుట్టబోయే బిడ్డ మా మేనమామ అనుకుంటు, కడుపులో పుట్టబోయే బిడ్డ మా మేనమామ కోటేయమని తల్లిని అడుగుతుంది. ఇవాళ రోడ్ల మీద ఉన్నటువంటి ఇడ్లీ బండి చేసుకునే ఒక అమ్మ నా బిడ్డ వస్తే నా ఇడ్లీ బండి భద్రం అనుకుంటుంది. కొబ్బరి బొండలు కొట్టే అన్న నా నవీన్ అన్న రావాలనుకుంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి, కాలనీ వాసులు, బస్తీ వాసులు, సినిమా కార్మికులు, మాకు సినిమాలు షూటింగ్ లేకపోతే మా అన్నం పెట్టిండని వాళ్ళు అన్ని కాలుస్తున్నారు. అంటే ఎక్కడ కూడా తెలంగాణలో జూబ్లీస్ ప్రజల్లో ప్రతి గల్లీలో ప్రతి వాడల్లో సబ్బండ వర్గాలు, సబ్బండ ప్రజలు ఇవాళ కుల మతాలకు అతీతంగా జై నవీన్ అన్న, జై కాంగ్రెస్ అంటా ఉన్నారు. ఇది ప్రజల నుంచి వస్తున్నటువంటి పిలుపు, ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆలోచన. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ సర్వేలు, ఇలాంటి ప్రచారాలు ప్రజలు నమ్మరు. అక్కడ ధర్మం గెలుస్తుంది, నవీన్ గెలుస్తున్నాడు. ఒక మాట, హలో, కౌశిక్ రెడ్డి అక్కడ హుజురాబాద్ లో దండం పెట్టి పబ్బతి పట్టి కౌశిక్ రెడ్డి మాట్లాడుతుంది. మరి అదే ఇప్పుడు మళ్ళీ దాన్నే మళ్ళీ ఇక్కడ తీసుకొస్తుండు, ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ గదే తారీఖుని ముంగటేస్తుండు. మరి అంటే జనాలు అప్పుడు మరి అట్లే ఇదై ఓట్లు వేసిరి. మరి ఇక్కడ కూడా కౌశిక్ రెడ్డి ఏమన్నా గాలి నష్టదంటవా? అడుగులు కానీ ఇంతనన్నా మైండ్ లేదు, మెదడు లేదు. ఉత్తసోళ్ళు ఆయన కౌశిక్ అంటేనే ఇక హౌస్ లాగా అయిపోయింది.